దిగజారుడుతనంలో కాంగ్రెస్ ఆల్ టైమ్ బేవర్స్ రికార్డును క్రియేట్ చేసింది. సభ్య సమాజం చీత్కరించుకునేలా అనైతిక రాజకీయాలకు పాల్పడుతోంది రేవంత్ సర్కార్. పాలన చేతగాక ప్రతిపక్షాలపై నిస్సిగ్గుగా బురజల్లుతోంది. విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ అడ్డగోలు కూతలు కూస్తోంది. కేటీఆర్ను టార్గెట్ చేసేందుకు రేవంత్ గ్యాంగ్ ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తోంది. కొండా సురేఖ పిచ్చివాగుడు ముమ్మాటికి కుట్రలో భాగమే. కొండా సురేఖ కాంగ్రెస్ లేఖి మాటలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. జనం ఒక్కసారిగా భగ్గుమన్నారు. సినీ జనాలు ట్వీట్లతో తూర్పారబట్టారు. వాట్ ఈస్ దిస్ ఏఐసీసీ అంటూ ఉతికారేస్తున్నారు నెటిజన్లు. చోద్యం చూస్తున్నారా అంటూ రాహుల్ గాంధీని పబ్లిక్ ఉతికారేస్తుంటే సమాధానం చెప్పలేని దుస్థితిలో హస్తం పార్టీ ఉంది. దేశమంతా పరువు పోవడంతో ఏఐసీసీకి వాస్తవం బోధపడింది. రేవంత్ గ్యాంగ్ను ఏకిపారేసింది హస్తం పార్టీ హైకమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ దిష్టిబొమ్మలు తగలబడుతున్నాయి. దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది పీసీసీ. ఇక ఆపేద్దామంటూ పీసీసీ చీఫ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కనీసం పార్టీ తరపున క్షమాపణ చెప్పాలన్న ఇంగితం కూడా కాంగ్రెస్కు లేకపోవడం శోచనీయం. సురేఖ అనుచిత వ్యాఖ్యలపై దేశమంతా స్పందిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. వాగాల్సిన పిచ్చి వాగుడంతా వాగి ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా? కొండా సురేఖ లాంటి వ్యాఖ్యలే రాహుల్ రేవంత్ పట్ల చేస్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మొహబ్బద్కి దుకాన్ అంటూ బీరాలు పలికే రాహుల్ గాంధీకి టీ కాంగ్రెస్ నఫ్రత్కి దుకాన్ కనిపించడం లేదా? ఎన్నాళ్ళి దుష్ట రాజకీయం? కాంగ్రెస్ పెద్దలకు ఇవేవి కనిపించడం లేదా? సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? కేటీఆర్పై కాంగ్రెస్ అడ్డగోలు విమర్శలు వ్యూహాత్మకమే తప్ప యథాలాపంగా జరిగినాయి కాదు. పాలన చేతగాక రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ప్లానింగ్ లేదు, శాఖలపై పట్టు లేదు. అందుకే అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ కుట్రలు మొదలుపెట్టారు. విధ్వంసక పాలనతో రోజు రోజుకు రాష్ట్ర ఆదాయం దిగజారుతోంది. నెలకు ఏకంగా 2,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ కూడా తగ్గే అవకాశం ఉంది.